తెలంగాణ బీసీఏ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బీసీ సాధికారత భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. బీసీడీలో ఉన్న ఒక బలమైన ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగిన ముదిరాజు సామాజిక వర్గాన్ని బీసీఏలో కలిపితే అందులో ఉన్న 56 ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. వైఎస్ఆర్ హయాంలో తెచ్చిన జీవో 15ను హైకోర్టులో సవాలు చేసి గెలిచామని, బీసీఏ కులాల వెనుకబడి ఉన్నాయని, భావి తరాలకు ఉన్న ఈ రిజర్వేషన్ కూడా పోతే రేపటి తరాలకు భవిష్యత్తు ఉండదని అభిప్రాయపడ్డారు. పరిరక్షణ కోసం కార్యవర్గం ఇచ్చే సూచనలను తూచా తప్పకుండా పాటిస్తానని, కార్యవర్గంలో జరిగే విషయాలను నా కుటుంబ సభ్యులకు కానీ ఇతర వర్గాలకు కానీ చేరవేయనని, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి పెద్దలు అందరినీ గౌరవిస్తూ ముందుకు పోతానని ప్రమాణం చేస్తున్నాను. బీసీఏ ఐక్యత.